హలో హాయ్ నమస్తే, దిస్ ఇస్ రామ్దాస్ చౌహాన్. వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈరోజు మనము 9th క్లాస్కి సంబంధించినటువంటి రాబోయే S7 ఎగ్జామినేషన్లో ప్యాటర్న్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అంటే మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటిది, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది, ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడుగుతారు అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఒకవేళ మీరు మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ చూడకండి, ఎందుకంటే నేను మీకోసము కష్టపడి వీడియో తయారు చేస్తున్నా. దానికి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోను షేర్ చేస్తే నాకు కొద్దిగా ప్రోత్సాహంగా అనిపిస్తుందండి. चलिए आज का वीडियो स्टार्ट करेंगे. तो यहाँ हिंदी क्लास, वेलकम टू आरडीसी स्टडी सेंटर. 9th క్లాస్ కి సంబంధించినటువంటి సిలబస్ అండి ఇది. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఏమని డిసైడ్ చేసిందంటే సెప్టెంబర్ యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ సెప్టెంబర్ 30 వరకు ఏదైతే సిలబస్ ఉందో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేయమని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అయితే जून से लेकर सितंबर 30 तक जितना भी పోర్షన్ है ఎంతైతే పోర్షన్ ఉందో ఆ మొత్తాన్ని ఇవ్వమని చెప్పడం జరిగింది. అయితే మన యొక్క టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ లెసన్ నుంచి 6th లెసన్ వరకు ఉందండి, ఏనా. దాంతో పాటు 2 ఉపవాచకాలు కూడా ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకుందాము. అయితే ఫస్ట్ లెసన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏదైతే లెసన్ ఉన్నాయో, ఫస్ట్ వన్ जिस देश में गंगा बहती है 9th क्लास. नेक्स्ट सेकंड वन गाने वाली चिड़िया. थर्ड वन बदले अपनी सोच. फोर्थ वन प्रकृति की सीख. फिफ्थ वन फुटबॉल. सिक्स्थ वन बेटी के नाम पत्र. అయినా ఇవి 4 లెసన్లు అండి. ఈ 4 లెసన్లు మరియు దాంతో పాటు 2 ఉపవాచకాలు అవి ఫస్ట్ వన్ తారే జమీ పర్ సమ్మక్క సారక్క జాతర. ఈ 2 ఉపవాచకాల గురించి కూడా అడగడము జరుగుతుంది, మనము ఖచ్చితంగా చదవాలి. సో చూడండి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, మోడల్ పేపర్ ఏంటిదో తెలుసుకుందాము. చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ ఫస్ట్ బిట్ లో చూడండి 4 భాగాలు ఉంటాయండి. క్వశ్చన్ పేపర్ కి సంబంధించినటువంటి 4 భాగాలు ఉంటాయి, 1 2 3 4. అయినా ఫస్ట్ 2 భాగాల్లో గద్య భాగాలు ప్యాసేజ్ అడగడం జరుగుతుంది, కింద క్వశ్చన్ అడుగుతారు, దానికి సంబంధించిన ఆన్సర్ టెక్స్ట్ మన పారాగ్రాఫ్ ని వెతికి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ అనేది పద్యం ఉంటుందండి. పద్యాలు అంటే 2 పద్యాలు ఇవ్వడం జరుగుతుంది, కింద ఏం చేస్తున్నంటే క్వశ్చన్ అడిగి ఆన్సర్ రాయాలి. అయితే దీనికి 20 మార్క్స్ అండి. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ 4 4 16, 4 కి 4 రాయాలి, 16 మార్క్స్ అండి. థర్డ్ బిట్ వచ్చేసి లాంగ్ క్వశ్చన్, 2 లాంగ్ క్వశ్చన్, రెండిట్లకి నుంచి 1 రాయాలి, 1 7 7 అండి, 7 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఆల్సో 1 7 7 మార్క్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇవి 2 కూడా లాంగ్ క్వశ్చన్ అండి. ఇక్కడ నుంచి వస్తే నేను చెప్తా క్లియర్ కట్ గా, ముందు క్లియర్ గా చెప్తున్నాను. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ అండి. ఫిఫ్త్ బిట్ లో ఏముంటుందంటే మూడు జనరల్ క్వశ్చన్ సృజనాత్మకత ఇస్తాడండి. 2 5 10 అయినా 2 5 10 టోటల్ 10 మార్క్స్ అండి. దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇప్పుడు కౌంట్ చేద్దాము. 20 + 16 36 + 14 ఎంత అవుతుంది? 36 + 14 0 1 40 50 అయినా 50 అయిందండి. 50 ఇక్కడికల్లా 50 + 10 60. పార్ట్ ఏ మొత్తం అయినా పార్ట్ ఏ మొత్తము 60 క్వశ్చన్ పేపర్, 60 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అండి. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి 20 మార్క్స్ అండి. పార్ట్ బి వచ్చేసి 20 మార్క్స్, టోటల్ 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. టోటల్ ఎంత ఉంటుందండి? 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, దాని మోడల్ పేపర్ ఏంటిదో చూద్దాము, తెలుసుకుందాము. అయితే ఈ మోడల్ పేపర్ లో టోటల్ 80 మార్క్స్ అని చెప్పాను కదా, అయినా టోటల్ 60 మార్క్స్ అనేది పార్ట్ బి ఉంటుంది, 20 మార్క్స్ అనేది 60 మార్క్స్ పార్ట్ ఏ ఉంటుంది, 20 మార్క్స్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బి మొత్తం నేను క్లియర్ కట్ గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి లింక్ కూడా నేను గ్రామర్ మొత్తము డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి, చూడండి. ఓకే,
సో ఇవే క్వశ్చన్ పేపర్ కాకుండా 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ప్రతి క్లాస్ యొక్క మోడల్ పేపరు దానికి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి, చూడండి అయినా వెతికి చూసి చదువుకోండి, ఎంజాయ్ చేయండి. చలో దీన్ని క్లియర్ కట్ గా చదువుకుందాము. ఈ ఫస్ట్ బిట్ లో ఏంది అడుగుతారు, సెకండ్ బిట్ లో ఏం అడుగుతారు, థర్డ్ బిట్ లో ఏం అడుగుతారు అని దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూడండి పఠిత్ గద్యాంశ్. ఫస్ట్ వన్ పఠిత్ గద్యాంశ్ అంటే సీన్ ప్యాసేజ్, అంటే మన టెక్స్ట్ బుక్ లో ఏదైతే క్వశ్చన్ పేపర్ టెక్స్ట్ బుక్ లో ఏదైతే లెసన్ ఉంటాయో అక్కడి నుంచి అడగడం జరుగుతుంది. దాన్ని పఠిత్ గద్యాంశ్ అంటారు. అపఠిత్ గద్యాంశ అంటే అన్సీన్ ప్యాసేజ్. ఏమంటారండి? అన్సీన్ ప్యాసేజెస్. అన్సీన్ ప్యాసేజ్ అంటే మన టెక్స్ట్ బుక్ కి ఆ ప్యాసేజెస్ కి సంబంధమే ఉండదు, కానీ ఆ ప్యాసేజ్ ని చదవాలి, రాయాలి. దాన్ని అన్సీన్ ప్యాసేజ్ అంటారు. అపఠిత్ గద్యాంశ్. ఈ వీటికి రెండింటికి కింద 5 క్వశ్చన్లు అడుగుతారు. 5ంటికి ఆన్సర్ పారాగ్రాఫ్ లకించి వెతికి రాయాలి. నెక్స్ట్ అపఠిత్ గద్యాంశ్. దీనికి కూడా కింద క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క ఆన్సరు పారాగ్రాఫ్ లో ఉంటుంది, వెతికి అర్థం చేసుకొని రాయాలి. మీనింగ్ అడిగితే మీనింగ్ కూడా రాయాలి. నెక్స్ట్ చూడండి పఠిత్ పద్యాంశ్. అయినా పఠిత్ పద్యాంశ అంటే మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పద్యాలు ఇవ్వడం జరుగుతుంది. అయినా దాని యొక్క ఆన్సరు పద్యంలో వెతికి రాయాలి. నెక్స్ట్ అపఠిత్ పద్యాంశ్ మన టెక్స్ట్ బుక్ లో లేనటువంటి పద్యాన్ని ఇచ్చి చదివి అర్థం చేసుకొని కింద ఇవ్వబడినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి. దట్స్ ఆల్. చూడండి అయితే సరే పఠిత్ గద్యాంశ అన్నారు కదా, ఈ ప్యాసేజ్ ఎక్కడ నుంచి వస్తుంది టెక్స్ట్ బుక్ లో? ఇక్కడ ఉన్నాయా? ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, ఫిఫ్త్ లెసన్, సిక్స్త్ లెసన్ ఉన్నాయా? దీంట్లో జగించి రాదు. ఎక్కడి నుంచి అడుగుతారు? ఇక్కడ ఉపవాచకములు. సార్ మీరు 8th క్లాస్లో వేరే లెసన్ అంటే 8th క్లాస్లో ఉపవాచకం లేదు కదా అనా? 8th క్లాస్లో ఉపవాచకం లేదు కాబట్టి నేను ఆ విధంగా చెప్పాను. అంటే అక్కడి నుంచి అడుగుతారు. ఇది 9th క్లాస్ అండి, అయినా 9th క్లాస్లో ఉపవాచకం, 9th అండ్ 10th క్లాస్లో ఉపవాచకం నుంచి ఫస్ట్ బిట్ పారాగ్రాఫ్ అడగడం జరుగుతుందండి. తారే జమీపర్ మొత్తం లెసన్ చదువుకోండి, అందులోకించి ఖచ్చితంగా పారాగ్రాఫ్ వస్తుంది. సమ్మక్క సారక్క జాతర ఉపవాచకం మొత్తం చదవండి, అందులోకించి కూడా క్వశ్చన్ అడుగుతారు. అంటే ఈ రెండు లెసన్లు టెక్స్ట్ బుక్ లో పర్ఫెక్ట్ గా చదువుకుంటే, ఈ 2 లెసన్లని పర్ఫెక్ట్ గా టెక్స్ట్ బుక్ లకించి చదువుకుంటే మీకు 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ 2 లెసన్లకించి మాత్రమే ఇక్కడ 5 మార్క్స్ కి పారాగ్రాఫ్ అడుగుతాడు. కాబట్టి దాన్ని క్లియర్ కట్ గా చదివి రాయాలి. నెక్స్ట్ ఆ క్వశ్చన్ లో లాస్ట్ కు ఒక క్వశ్చన్ ఉంటుందండి, యహా గద్యాంశ్ కిస్ పార్ట్ సే లియా గయా హై, అంటే ఈ పారాగ్రాఫ్ ఏ లెసన్ నుంచి తీసుకోవడం జరిగిందని రాయొచ్చు. మీరు ప్యాసేజ్ ని చూసి మనము ఐడెంటిఫై చేయొచ్చు, తారే జమీపర్ లెసనా, సమ్మక్క సారక్క లెసనా. ఒకవేళ తారే జమీపర్ అనేటువంటి కొద్ది టాపిక్ ఇక్కడ సింక్ అయింది అనుకోండి, తారే జమీపర్ సమ్మక్క సారక్క గురించి ఏమైనా సింక్ అయితే ఆ పారాగ్రాఫ్ ని చూస్తేనే అర్థమైతే ఏ లెసన్ నుంచి తీసుకున్నారు. కాబట్టి లెసన్ పేర్లను కూడా గుర్తు పెట్టుకోవాలి, మైండ్ లో పెట్టుకోవాలి. అప్పుడు మనకు అర్థమైతుంది ఈ లెసన్ అంటే 1 మార్క్ ఖచ్చితంగా వస్తుందండి, నో డౌట్. నెక్స్ట్ సెకండ్ అనేది అపఠిత్ గద్యాంశ అంటే అన్సీన్ ప్యాసేజ్. అన్సీన్ ప్యాసేజ్ అంటే మనకు తెలియదు దీని గురించి, కానీ తెలుసుకోవాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి అపఠిత్ గద్యాంశ అంటే అన్సీన్ ప్యాసేజెస్ గురించి నేను కొన్ని వీడియో తయారు చేసి పెడతాను, లింక్ లో డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి, ఆన్సర్ చదువుకోండి. మేబీ అందులో వస్తుందేమో, అయినా ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే అపఠిత్ గద్యాంశ అయినా అన్సీన్ ప్యాసేజ్ అంటే ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు, అయినా అది అపఠిత్ గద్యాంశ. 5 మార్క్స్ ఉంటుంది, కింద 5 క్వశ్చన్స్ ఉంటాయి, దానికి ఆన్సర్ వెతికి పారాగ్రాఫ్ నుంచి వెతికి రాయాలి, అయినా మీకు అర్థమయ్యే విధంగానే ఇస్తారండి, అయినా ఈజీగా ఉంటుంది, టెన్షన్ పడే అవసరం లేదు. నెక్స్ట్ పఠిత్ పద్యాంశ్. సరే ఇవి ఎక్కడి నుంచి అడుగుతారు? పఠిత్ పద్యాంశ అంటే మన యొక్క టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పద్యాలు అడిగి దాని కింద క్వశ్చన్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇచ్చేసి ఏం చేస్తారు, దానికి మీనింగ్ దానికి ఆన్సర్ ఏంటిదో అడుగుతారు. చూడండి సార్ పఠిత్ పద్యాంశ అంటే ఏ లెసన్లకి చేస్తాయి? మరి పద్య భాగంకు సంబంధించినటువంటి లెసన్ ఏదైతే ఉందో అందులోకించి క్వశ్చన్ అడగడం జరుగుతుందండి. జిస్ దేశ్ మే గంగా బహతీ హై
పోయంతో రిలేటెడ్ ఉన్నటువంటి లెసన్ ఇది. కవితా పాఠ్ శైలేంద్ర కుమార్ తో రాసినటువంటి లెసన్ ఇది. నెక్స్ట్ ప్రకృతికి సిక్ ఫోర్త్ లెసన్. ప్రకృతికి सीख सोहनलाल द्विवेदी से रचित किया गया. सोहनलाल द्विवेदी తో రచించబడినటువంటి లెసన్ ఇది. అంటే ఈ రెండు లెసన్లకెంచి అయినా ఫస్ట్ లెసన్ అండ్ ఫోర్త్ లెసన్ ఈ రెండు లెసన్లకించి ఏదో ఒక పద్యము ఇక్కడ అడగడం జరుగుతుందని. ఇక్కడి పఠిత్ పద్యాంశ్లు అంటే పద్యం అడిగి కింద క్వశ్చన్ అడుగుతారు. 5 క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఇట్లా ఉంటుందండి. యహా పద్యాంశ్ కిస్ పార్ట్ से लिया गया है. ఈ పద్యము ఏ లెసన్ నుంచి తీసుకోవడం జరిగింది. రెండు లెసన్ల యొక్క పేరు గుర్తు పెట్టుకోండి, అర్థం చేసుకోండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఏనా రెండు లెసన్ల యొక్క టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పద్యాన్ని చదివి అర్థం చేసుకోండి. కింద ఇవ్వబడినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ రాయండి, ఖచ్చితంగా మీకు దొరుకుతుందండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయండి? 5 మార్క్స్. 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్. ఓకే, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, టోటల్ 5 మార్క్స్. అపఠిత్ పద్యాంశ్ అంటే అన్సిన్ ప్యాసేజ్. ఏమండి? అన్సిన్ ప్యాసేజ్ అంటే ఈ విధంగా ఏ విధంగా ఉంటుందంటే మనకు టెక్స్ట్ బుక్ లో సంబంధాన్ని మనం చదివేటువంటి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పద్యాలకు మన ఎగ్జామ్ లో వచ్చినటువంటి పద్యాలకు సంబంధమే ఉండదు. సంబంధం ఉంటది కానీ ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పద్యాన్ని ఇవ్వరు. దీన్ని అన్సిన్ పోయం అంటారు. సో అది బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది, దాన్ని చదివి అర్థం చేసుకొని రాయాలి. ఈజీగానే మీకు అర్థమయ్యేటట్టే ఇస్తున్నారు కాబట్టి కింద 5 క్వశ్చన్స్ ఇస్తాడు. 5 కి ఒక్కొక్క మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, టోటల్ 5 మార్క్స్. దీని కింద లాస్ట్ ఒక క్వశ్చన్ మేబీ ఉండొచ్చు. ఈ अपठित पद्यांश కానీ अपठित गद्यांश లో కానీ इस पद्यांश का या गद्यांश का शीर्षक क्या है? शीर्षक అంటే టైటిల్ అండి, అయినా శీర్షక్ అంటే టైటిల్. ఈ పద్యం యొక్క శీర్షక్ ఏంటిది, ఈ గద్యం యొక్క శీర్షక్ ఏంటిది అని అడగడం జరుగుతుందండి. కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్ గా రాసేయండి. ఏంటిది? శీర్షక్ అంటే టైటిల్ నేమ్ అంటే ఏదైతే ఎక్కువగా కనిపిస్తుందో దాని పేరు రాసేయండి. ఇప్పుడు రాము और रमेश హైదరాబాద్ में रहने वाले यहाँ पे రాము రమేష్ గురించి రాశారనుకో, మీకు ఏమని అర్థమవుతుంది? ఈ స్టోరీ ఎవరిది? రాము అండ్ రమేష్. చలో ఆన్సర్, టైటిల్ నేమ్ ఇస్ రాము రమేష్, దట్స్ ఆల్. అంటే దేని గురించి అయితే ఎక్కువగా డిస్కస్ చేస్తున్నామో అదే టాపిక్ నేమ్, అది మన పేరు. బాహుబలి మూవీ అనే పేరు ఎట్లా పెట్టారు? మొత్తము కథ మొత్తము బలంగా ఆ సంబంధాన్ని బట్టి ఒక టైటిల్ పేరు ఇచ్చారు. అదే విధంగా టైటిల్ పేరు ఇవ్వాలి. డెఫినెట్ గా ఒకటే రాయాలని రూల్ ఏమి ఉండదు. ఆ పద్యానికి బట్టి మన యొక్క నాలెడ్జ్ ని బట్టి ఏదైనా పేరు రాయొచ్చు, కానీ రిలేటెడ్ నేమ్ రాయాలండి. ఓకే, చూడండి. అయితే ఇక్కడ 20 మార్క్స్ అండి టోటల్. ఫస్ట్ బిట్ అయినా చెప్పేశాను. నెక్స్ట్ సెకండ్ బిట్ అండి, షార్ట్ ఆన్సర్స్. ఒక్కో క్వశ్చన్ కి 4 మార్క్స్ అడగడం జరుగుతుంది, 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 4 క్వశ్చన్స్ ఉంటాయండి. 4 కి 4 రాయాలి, అయినా 4 కి 4 రాయాలి. ఇవి కూడా ఫస్ట్ లెసన్ నుంచి 6th లెసన్ వరకు అడగడం జరుగుతుంది. అయితే ఈ 4 మార్క్స్ క్వశ్చన్ తారే జమీ పర్, సమక రేఖ రెండు లెసన్ లకించి ఉపవాచకం లకించి అడగడం అడగరు. అయినా సో తారే జమీ పర్ ఉపవాచకము ఓన్లీ ఫర్ పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ కోసం మాత్రమే ఉపవాచకము. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 to 20 ఉంటుందండి ఫస్ట్ బిట్ లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ బిట్ లో క్వశ్చన్ నెంబర్ 21, 22, 23, 24 ఈ 4 క్వశ్చన్స్ ఉంటుంది. 4 కి 4 రాయాలి. 4 4 16 మార్క్స్, నో డౌట్. అయితే ఈ 4 క్వశ్చన్లకించి నేను చెప్పిన క్వశ్చన్ ఒకటి ఉంటుంది. అయినా నేను 2 క్వశ్చన్లు చెప్తా, రాసుకోండి ఖచ్చితంగా, ప్లీజ్ నమ్మండి. ఒక నోట్బుక్ పైన రాసుకోండి. ఒక క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే కవి పరిచయం ఉంటుంది, కవి గురించి రాయమంటారు. అయితే సార్ కవి ఎక్కడి నుంచి ఇస్తారు, ఏ లెసన్ నుంచి ఇస్తారు, బయట నుంచి ఇస్తారా? లేదు, మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కవి పరిచయమే అడుగుతారు. ఎక్కడో ప్రపంచంలో వేరే దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇవ్వరండి. అయినా టెక్స్ట్ బుక్ మీకు ఇవ్వబడినటువంటి సిలబస్ నుంచే క్వశ్చన్ అడుగుతారు. అదేంటిది? జిస్ దేశ్ మే గంగా బహతీ హై లెసన్ కి కవి ఎవరు? शैलेंद्र कुमार जी का कवि परिचय लिखिए, ఒక క్వశ్చన్. నెక్స్ట్
ఫోర్త్ ఇప్పుడు ఈ రెండు లెసన్లకు మాత్రమే కవి పరిచయాలు ఉన్నాయండి. అయితే ఫోర్త్ లెసన్ చూడండి, प्रकृति की सीख पाठ के लेखक या रचयिता कवि सोहनलाल द्विवेदी जी हैं. फोर्थ लेसन యొక్క కవి ఎవరు? सोहनलाल द्विवेदी जी. అయితే सोहनलाल द्विवेदी जी का कवि परिचय लिखिए या शैलेंद्र कुमार जी का कवि परिचय लिखिए. ఈ రెండు క్వశ్చన్లు రాసి పెట్టుకోండి, చదువుకోండి. ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తుంది, నో డౌట్. సార్ ఎట్లా చెప్పగలుగుతారంట? ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నానండి, ఎక్స్పీరియన్స్ తో. అయినా మీరు వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను చెప్పినటువంటి క్వశ్చన్ రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ అయిన తర్వాత ఒకవేళ క్వశ్చన్ పేపర్ లో నేను చెప్పినటువంటి క్వశ్చన్ రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేయండి, నో డౌట్స్ ప్లీజ్. ఎందుకంటే ఖచ్చితంగా వస్తాయి. రాసుకోండి, రాసి చదువుకోండి. మీదేం పోతుంది? చదువుకోండి. ఏనా రాదు అన్న మాటనే లేదండి. అదే నెక్స్ట్ ఎగ్జామ్ అయిన రోజు కూడా నేను వీడియో చేసి పెడతాను మీ ముందర. ఎస్ వచ్చిందా రాలేదు కూడా ఆ రోజు నేను చెప్తా. ఓకే, ఒకవేళ ఆ క్వశ్చన్ రాకపోతే ఆ రోజు అన్సబ్స్క్రైబ్ పెట్టేయండి. సార్ చెప్పింది ఫేక్, కరెక్ట్ చెప్తలేడు అనుకొని అన్సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ప్లీజ్. అయితే నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 21 అనుకోండి, ఒక కవి పరిచయం ఉంటుంది అనుకోండి. అవి రెండిట్లాగించి సోహన్లాల్ ద్వివేది జీ, శైలేంద్ర కుమార్ జీ, రెండు క్వశ్చన్లు ఖచ్చితంగా ఒకటి అడుగుతారు. రెండిట్లాగించి ఒకటి అడుగుతారు, నో డౌట్. నేను అనలే రెండింటికి రెండు అడుగుతారని. రెండు చదువుకోండి, ఒకటి ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, 23, 24 అనేది गाने वाली चिड़िया बदले अपनी सोच, जिस देश में गंगा बहती है, प्रकृति की सीख, फुटबॉल, बेटी के नाम पत्र. ఈ 6 లెసన్లకించి అడగడం జరుగుతుంది. మరి ఎక్కడి గురించి అడగరు, ఉపవాచకం లెక్కించి అసలుకే అడగరు. ఓకే నెక్స్ట్ చూడండి, 3 క్వశ్చన్ అనేది ఇక్కడ నుంచి వస్తాయి. 4 కు 4 రాయాలి. 4 4 జా 16 అండి. టోటల్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 4 జా 16, టోటల్ 16 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ బిట్ వచ్చేసి పద్యభాగానికి సంబంధించినటువంటి పద్యభాగానికి సంబంధించినటువంటి 2 లాంగ్ క్వశ్చన్ అడుగుతారు. రెండిట్లకించి ఒకటి రాయాలి. రెండిట్లకించి ఒకటి మాత్రమే రాయాలి, లాంగ్ ఆన్సర్. రెండిట్లకించి ఒకటి రాయాలి. ఒక క్వశ్చన్ కి 7 మార్క్స్, టోటల్ 7 మార్క్స్ అండి. ఒక క్వశ్చన్ కి 7 మార్క్స్, టోటల్ 7 మార్క్స్, టోటల్ 7 మార్క్స్. పద్యభాగం లకించి సార్ ఏ లెసన్ లకించి అడుగుతారు? పద్యభాగం లెసన్ ఏమేమి ఉన్నాయి? जिस देश में गंगा बहती है ఒకటి, ప్రకృతి కి సిక్ 2. పద్యాలతో కూడినటువంటి లెసన్లను పద్య భాగం అంటారు, అంతే. అయినా ఇప్పుడు 2 లెసన్, ఫస్ట్ లెసన్ 4th లెసన్ చదువుకుంటే మీరు 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. సారీ ఒకటి కాదు, ఆల్రెడీ 2 ఇస్తా అని చెప్పిండు కదా. 2 ఇస్తారు, రెండిట్లకి ఒకటి రాయాలి. అయినా 2 ఇస్తారు, 2 देता है, दोनों में से एक लिखना है, ఒకటి రాయాలి. అయినా అది కూడా जिस देश में गंगा बहती है నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ అడుగుతారు. ప్రకృతి కి सीख లకించి ఒక అడుగుతారు. जिस देश में गंगा बहती है पाठ का सारांश अपने शब्दों में लिखिए, अपने भारत देश के बारे में लिखिए. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ దీని యొక్క సారాంశం చదువుకోండి. जिस देश में गंगा बहती है पाठ का सारांश अपने शब्दों में लिखिए, సారాంశం చదువుకోండి. నెక్స్ట్ ప్రకృతి కి सीख पाठ का सारांश अपने शब्दों में लिखिए. ఈ 2 క్వశ్చన్ చదువుకోండి. డెఫినెట్ గా 2 అడుగుతారు, రెండిట్లకి ఒకటి రాసేయండి. ఏనా సార్ సారాంశం అంటే సారాంశం కాకుండా లాంగ్ క్వశ్చన్ ఏది అడిగినా సారాంశం చదువుకుంటే ఆన్సర్ రాయొచ్చు, నో డౌట్. ఏనా లాంగ్ క్వశ్చన్ ఏది అడిగినా మీరు సారాంశాన్ని చదువుకుంటే ఏ లాంగ్ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ అదే రాయాలి. ఎందుకంటే మీకు అడిగింది ఏంటిది? సమ్మరీ. మీకు ఎట్లా ఏ విధంగా అర్థమైందో దాని గురించి రాయాలి మనం. అయితే ఈ 2 క్వశ్చన్లు చదువుకోండి, ఖచ్చితంగా 7 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ గద్య భాగ్, ఫోర్త్ బిట్ లాంగ్ క్వశ్చన్ 2 ఇస్తాడు. 2 లాంగ్ క్వశ్చన్ ఇస్తారండి. రెండిట్లకించి ఒకటి మాత్రమే రాయాలి. 1 ఒకటి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 7 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 7 మార్క్స్. ఒక్క క్వశ్చన్ కి 7 మార్క్స్ ఉంటుంది. అంటే 2 ఇస్తారు, రెండిట్లో ఒకటే రాయాలి. మరి ఈ 2 క్వశ్చన్లు ఎక్కడి నుంచి ఇస్తారు సార్ అంటే గానే వాली चिड़िया గద్యభాగ్ లెసన్ ఏముంది? గానే వాली चिड़िया బదలే అప్నీ సోచ్, ఫుట్బాల్, బేటీ కే నామ్ పత్ర ఏమేమి ఉన్నాయి? సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, 5th లెసన్, 6th లెసన్.
గానే వాली चिड़िया బదలే अपनी सोच ఫుట్బాల్ బెడ్డి కే నామ్ బదల్ ఈ 4 లెసన్లకించి 2 క్వశ్చన్లు అడగడం జరుగుతుందండి ఇక్కడ है ना। गाने वाली चिड़िया पाठ का सारांश अपने शब्दों में लिखिए, बदले अपनी सोच पाठ का सारांश अपने शब्दों में लिखिए, फुटबॉल पाठ का नाम पाठ का सारांश अपने शब्दों में लिखिए, बेटी के नाम पत्र के बारे में आप क्या जानते हो लिखिए, समरी लिखिए, नहीं तो पत्र लिखने के लिए बोलता है ना। ये सब कुछ पूछा जाता है, इनमें से 2 दिया जाता है, 2 में से 1 लिखना है, 2 दिया जाता है 1 लिखना है। नेक्स्ट बेटा సృజనాత్మక ప్రశ్న సృజనాత్మక ప్రశ్న వచ్చేసి ఇక్కడ 2 3 జనరల్ క్వశ్చన్ అడుగుతారు, మూడిట్లకించి 2 మాత్రమే రాయాలి। 2 5 जा 10 है ना, 2 5 जा 10 అండి, టోటల్ 10 మార్క్స్। 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి, కితనే బేటా 3 క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, మూడిట్లకించి 2 రాయాలి, 2 రాయాల్సి వస్తుంది है ना। మమ్మీ వెయిట్ చేస్తుంది है ना। तो 2 రాయాలి, ఒక క్వశ్చన్ కి 10 మార్క్స్, టోటల్ 2 5 जा 10 మార్క్స్ అండి, సారీ ఒక క్వశ్చన్ కి 5 మార్క్స్, టోటల్ 10 మార్క్స్, 2 5 जा 10 క్లియర్। నెక్స్ట్ చూడండి, అయితే ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడుగుతారు సార్ ఇక్కడ అంటే ఎస్ఏ రాయమంటారు, లేకపోతే పత్రలేఖన్, बेटी के नाम पत्र, छुट्टी पत्र, पिताजी को पत्र, भाई को पत्र, मित्र को पत्र, किसी ऑफिसर को पत्र, निबंध అంటే एस्से राइटिंग, पर्यावरण और प्रदूषण के बारे में लिखिए, हमारे भारत देश के बारे में लिखिए, प्री नेता మీకు ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైతే ఇష్టం ఉన్నారో వాళ్ళ గురించి రాయమంటారు, మీకు నచ్చినట్టు ఆయనకు అక్కడ ఎగ్జామినర్ కి ఏదైతే నచ్చితే అది ఇవ్వడం జరుగుతుంది, దాని యొక్క इंट्रोडक्शन। ग्रंथालय के बारे में लिखिए है ना, पर्यावरण और प्रदूषण के बारे में लिखिए, हिंदी दिवस के बारे में लिखिए, पोस्टर बनाइए, पोस्टर तैयार చేయమంటారు, లెటర్ రైటింగ్ రాయమంటారు, లేకపోతే నారే అంటే స్లోగన్స్ రాయమంటారు। ప్రతిదీ అనేది ఇక్కడ యూజ్ అవుతుందండి, చదువుకోండి, అర్థం చేసుకోండి। నెక్స్ట్ ఇక్కడ ఇది కంప్లీట్ అయిందండి। ఇప్పుడు మిగిలిందంటే వ్యాకరణాంశ క్యా హై, గ్రామర్ పార్ట్ ఏంటిదో ఇప్పుడు మొత్తం తెలుసుకుందాము। ఈ వ్యాకరణాంశ లో టోటల్ 20 మార్క్స్ ఉంటుందండి, ఇన్ని 20 మార్క్స్, 20 క్వశ్చన్ ఉంటుంది, ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్, టోటల్ 20 క్వశ్చన్ రాయాల్సి వస్తుంది, 20 కి 20 బ్రాకెట్ తీస్తారు, ఏబిసిడి పెట్టాలి అంతే, టోటల్ 20 మార్క్స్ అండి है ना। సో ఈ విధంగా ఇవ్వబడినటువంటి టోటల్ క్వశ్చన్ పేపర్ ని మనము చదవాల్సి వస్తుంది। 20 16 4 7 7 10 20 టోటల్ 80 మార్క్స్ అండి, ఏందండి టోటల్ 80 మార్క్స్ అయిందండి, టోటల్ 80 మార్క్స్। అయితే ఇది చూడండి, వ్యాకరణ అంటే గ్రామర్ పార్ట్, హిందీకి సంబంధించినటువంటి ప్రతి గ్రామర్ పార్ట్ ను అడగడం జరుగుతుంది। దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చదువుకోండి। ఇవి ఏంటిదో మనము డిస్కస్ చేద్దాం ఇప్పుడే, క్లియర్ కట్ గా రాసుకుందాము। व्याकरणांश అంటే संज्ञा, सर्वनाम, क्रिया विशेषण, संबंध बोधक, समुच्चय बोधक, विस्मयादि बोधक एंड कारक, लिंग, वचन, पर्यायवाची शब्द, विलोम शब्द, काल, वाक्य हर एक के बारे में हम आप चर्चा करेंगे। దీని గురించి నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, చూసుకోండి। నేను ఇప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి కదా అని, క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి। ఇదన్నా మన క్వశ్చన్ పేపర్ అండి ఏనా, ఈ విధంగా అర్థం చేసుకొని రాసుకోండి క్లియర్ కట్ గా। ఎప్పుడైతే ఎగ్జామ్ అయిపోతుందో అప్పుడు నేను మీ ముందుకు వచ్చి ఈ వీడియో 9th క్లాస్ కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో చేస్తాను, మరియు దీనికి సంబంధించినటువంటి కొన్ని అప్పటి గద్యాంశ అని చెప్పాను కదా, అన్సీన్ ప్యాసేజెస్, దాన్ని కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తానండి, మేబీ అందులోకి రావచ్చు అయినా। సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। చలియే ఇప్పుడు మనం పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాము। పార్ట్ బి లో ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడుగుతారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ ఏ విధంగా రాయాలి, దాని గురించి మనము డిస్కస్ చేద్దాం। హలో హాయ్ నమస్తే, దిస్ ఇస్ రామదాస్ చౌహాన్, వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్ అయినా। ఇంతకు ముందు మనము చెప్పుకున్నట్టు పార్ట్ బి లో ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడుగుతారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనం రాయాలి, ఏ విధంగా రాయాలి, దాని గురించి మనం డిస్కస్ చేద్దామని చెప్పాం కదా। సో आज की कक्षा में यहाँ हिंदी व्याकरण లైక్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి గ్రామర్ పార్ట్ బి ని ఏ విధంగా రాయాలి, ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పాం కదా ఏనా। పార్ట్ బి లో ఇవన్నీ క్వశ్చన్ అడుగుతారన్నమాట, ఓన్లీ 6th క్లాస్ 6th 7th 8th కే కాకుండా 9th 10th క్లాస్ కూడా చాలా యూజ్ అయ్యేటటువంటి క్వశ్చన్లు ఇవన్నీ। నేను ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ ని చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి,
చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సంజ్ఞ. संज्ञा అంటే नाउन, सर्वनाम, विशेषण, क्रिया, क्रिया विशेषण, संबंध बोधक, समुच्चय बोधक, विस्मयादि बोधक, विलोम शब्द, पर्यायवाची शब्द, वचन बदलिए, लिंग बदलिए, उपसर्ग, प्रत्यय, पुनरुक्ति शब्द, युग्म शब्द, तत्सम तद्भव, तत्सम शब्द, तद्भव शब्द, कारक, संधि, समास, काल, विराम चिन्ह, है ना, मुहावरे, वाच्य, वर्तनी शुद्ध, वाक्य प्रयोग, वाक्य सही क्रम, हिंदी अक्षर, वाक्य शुद्ध करना और देश विदेश शब्द, शब्दार्थ, अंत्याक्षरी शब्द, भाषा की बात, है ना। इस तरह के हर एक प्रश्न हमारे पाठ में पूछा जाता है। तो इनको किस तरह लिखा जाए, इन सभी के बारे में मैंने लिंक में डिस्क्रिप्शन में लिंक दिया है, ये पूरा जाके आप पढ़िए। मैं आपको पहले నేను ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అవన్నీ మొత్తం చదవండి. అయితే నేను ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇంకోసారి నేను దీన్ని క్లియర్ కట్ గా చెప్పగలుగుతాను. చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి సంజ్ఞ. फर्स्ट वन क्या है, संज्ञा. दो शब्दों के सॉरी संज्ञा అంటే नाउन है ना, संज्ञा అంటే नाउन, नामवाचकము తెలుగు में. नाम के बारे में संज्ञा, नाम किसी व्यक्ति वस्तु या स्थानों के नाम के बारे में बताने वाले शब्दों को संज्ञा అంటే పేరును తెలిపేదాన్ని సంజ్ఞ నౌన్ అంటారని దీని ద్వారా మనము చెప్పవచ్చు. జైసే రాము, రమేష్, हैदराबाद, लक्ष्मी, निर्मल, है ना. नेक्स्ट सेकंड वन है सर्वनाम, है ना. संज्ञा के स्थान पर आने वाले शब्दों को सर्वनाम कहते हैं. प्रोनाउन है ना, ही, शी, इट, ఆమె, అతడు, వెహ, వహ, తో, తుమ్, మై, హమ్. इस तरह అంటే సంజ్ఞకు బదులుగా వాడేటటువంటి పేర్లను సర్వనామం అంటారని చెప్పవచ్చు. విశేషణ్, विशेषण माने एडजेक्टिव, है ना. एडजेक्टिव विशेषणम, है ना. संज्ञा या सर्वनाम शब्दों की विशेषता के बारे में बताने वाले शब्दों को विशेषण कहा जाता है ना. విశేషణ, విశేషత అంటే గుణము. సంజ్ఞ సర్వనామం యొక్క శబ్దాల యొక్క గుణాల గురించి తెలిపేదాన్ని విశేషణ అంటారని చెప్పవచ్చు. జైసే अच्छा, बुरा, सुंदर, है ना, अति सुंदर, है ना. इस तरह बहुत सारे के शब्दों को विशेषण कहा जाता है. नेक्स्ट क्रिया, क्रिया माने वर्ब, है ना, वर्ब. क्रिया అంటే वर्ब, वर्क, పని తెలుపుతుంది, काम के बारे में. जो संज्ञा या सर्वनाम शब्दों की कामों के बारे में, संज्ञा या सर्वनाम शब्दों के काम के बारे में, कार्य के बारे में పనిని గురించి తెలిపేదాన్ని క్రియ అంటారు, है ना. इन सभी को क्या बोलते हैं, क्रिया कहा जाता है. ये पूरे व्याकरण नाम से संबंधित है. तो यहाँ ये पार्ट भी में इस तरह पूछा जाता है, तो आप लिखना है. तो राम लिख रहा है, राम लिख रहा है, लिखने के नीचे, लिखना के नीचे अंडरलाइन करता है. इस शब्द में रेखा के शब्द क्या है बोलता है, तो लिखना क्या है, क्रिया है. नीचे क्रिया, संज्ञा, सर्वनाम, विशेषण बोल के देता है. आंसर क्या है, क्रिया है. ओके. नेक्स्ट क्रिया विशेषण. क्रिया विशेषण అంటే एडवर्ब, है ना. क्रिया विशेषण అంటే एडवर्ब. क्रिया की विशेषता को बोध करने वाले शब्दों को क्रिया विशेषण. క్రియా అందులో ఇచ్చినటువంటి వాక్యంలో క్రియ ఉంటుంది, విశేషణం ఉంటుంది, రెండు ఉంటాయి. అలాంటి దాన్ని ఏమంటారో క్రియా విశేషణ అంటారని చెప్పవచ్చు. जो क्रिया की विशेषता के बारे में, क्रिया యొక్క విశేషణం గురించి తెలిపేదాన్ని క్రియా విశేషణం అంటారు. అంటే फॉर एग्जांपल घोड़ा दौड़ रहा है, घोड़ा दौड़ना क्रिया है. घोड़ा तेज दौड़ रहा है, तेज दौड़ना क्या है, క్రియా విశేషణ. తేజ్ ఏ విధంగా పని జరుగుతుంది, కానీ ఏ విధంగా జరుగుతుంది, మెల్లగా జరుగుతుందా, స్పీడ్ జరుగుతుందా, అంటే ఏ విధంగా జరుగుతుందో దాని గురించి తెలిపేటటువంటి పని యొక్క విశేషణాన్ని గురించి తెలిపేదాన్ని ఏమంటారు, క్రియా విశేషణ అంటారని చెప్పవచ్చు. నెక్స్ట్ संबंध बोधक. दो वाक्यों के बीच में संबंधों के बारे में बोध करने वाले शब्दों को संबंध बोधक शब्द कहा जाता है. नेक्स्ट समुच्चय बोधक. समुच्चय दो शब्दों या वाक्यों को मिलाने वाले शब्दों को समुच्चय बोधक कहा जाता है. नेक्स्ट विस्मयादि बोधक. विस्मयादि बोधक सडन सिचुएशन, है ना. అలాస్, ఓ, వా, ఏ, తొలగి, ఇస్ तरह అంటే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి పదాలని విస్మయాది బోధక అంటారని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విలోమ శబ్ద. విలోమ శబ్దం అంటే ఆపోజిట్ వర్డ్, ఉల్టే శబ్ద. అచ్చా అంటే బురా, है ना. ऊपर बोले तो नीचे అంటే ఆపోజిట్ వర్డ్, है ना. పర్యాయ విలోమ శబ్ద వ్యతిరేక పదాలు తెలుగు में. నెక్స్ట్ పర్యాయవాచి శబ్ద. పర్యాయవాచి శబ్द माने
పర్యాయ పదాలు. ఒకే అర్థానికి అనేకమైనటువంటి పదాలు ఉంటాయి. అంటే అర్థం ఒకటే కానీ అనేకమైనటువంటి పదాలు ఉంటాయి. అలాంటి పదాలని పర్యాయవాచి శబ్ద అంటారు. ఫర్ సపోజ్ धरती, धरती का पर्यायवाची शब्द पुडमी, धरणी, अवनी, है ना. तो इस तरह के नीला बोल सकते हैं. नेक्स्ट वचन बदलिए. एक वचन बहुवचन, सिंगुलर प्लूरल, है ना. एक वचनमु बहुवचनमु, है ना. सिंगुलर प्लूरल. एक अंटे अनेक. अच्छा, अच्छे, लड़का, लड़के, लड़की, लड़कियां. नेक्स्ट लिंग बदलिए. लिंग माने जेंडर चेंज करना है. स्त्रीलिंग और पुल्लिंग, है ना. स्त्रीलिंग और पुल्लिंग. स्त्री पुरुष, भाई बहन, माता पिता, इस तरह के शब्द क्या बोलते हैं? लिंग बदलिए. उपसर्ग एंड प्रत्यय. उपसर्ग అంటే ప్రత్యయ. ఉపసర్గ అంటే ముందర ఉన్నటువంటి అక్షరము, ప్రత్యయ అంటే అంతిమ అక్షరము. ఉపసర్గ అంటే నిడరులో ని. నిడర్ ని విడదీసిన తర్వాత దర్ అనేటటువంటి పదము అర్థవంతంగా వస్తుంది. ని అనేటటువంటి అక్షరము ముందర వస్తుంది. అయితే ఇందులో ని అనేది ఉపసర్గ అవుతుంది. నెక్స్ట్ నిడరత. నిడర్త అనేటటువంటి పదములో నిడర్త, నిడర్ అనేటటువంటి అర్థవంతమైన పదం వస్తుంది. లాస్ట్ కు తా అనేటువంటి అక్షరం వస్తుంది. ఇందులో తా అనేది ప్రత్యయ. అంటే ఉపసర్గ మరియు ప్రత్యయ గురించి నేను ఫుల్ డీటెయిల్ గా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి, అయినా క్లియర్ గా అర్థమవుతుంది. అయినా ఈ ప్రతి దాని గురించి కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి, వెతకండి, అర్థం చేసుకోండి, చదువుకోండి. మరియు పార్ట్ బి లో 20కి 20 మార్క్స్ తెచ్చుకోండి. ఎన్ని మార్క్స్ అండి? టోటల్ 20 మార్క్స్. అయినా 20కి 20 తెచ్చుకోండి, మంచి ఫస్ట్ టైం కొట్టేయండి. అయినా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుందండి, చూడండి, पुनरुक्ति शब्द. पुनरुक्ति शब्द అంటే एक ही शब्द को बार बार प्रयोग किए जाते हैं, ऐसे शब्दों को पुनरुक्ति शब्द అంటారు. పునరుక్తి శబ్ద అంటే ఒక్కటే పదానికి మళ్ళీ మళ్ళీ పలకడం జరుగుతుంది. అలాంటి పదాలని పునరుక్తి శబ్ద అంటారు. జైసే ఎగ్జాంపుల్ చం చం, కణ కణ, గణ గణ, బడ బడ, పడ పడ, పట్ పట్, చక్ చక్, డక్ డక్, దక్ దక్, బక్క బక్క, మక్ మక్, మక్ మక్, ఇలాంటి పదం ఒకటే అర్థం, ఒకటే పదము మళ్ళీ మళ్ళీ పలకడం జరుగుతుంది. ఒకటే ఆ పదాన్ని రెండు సార్లు పలకడాన్ని ఏమంటారు? పునరుక్తి శబ్ద అంటారని చెప్పాము. దీని గురించి కూడా నేను సపరేట్ వీడియో చేశాను, చూడండి. युग्म शब्द, रेमिंग वर्ड्स, आना जाना, फिरना, घूमना, भागना, दौड़ना, इस तरह के शब्द రైమింగ్ వర్డ్స్ जो भी होता है उसको युग्म शब्द कहा जाता है. ఏవైతే రైమింగ్ వర్డ్స్ ఉంటాయో, మిల్జుల్కరంగా కలిసిమెలిసి వచ్చేటటువంటి ఏదైతే పదాలు ఉంటాయో దాన్ని యుగ్మ శబ్ద అంటారు. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి, చదువుకోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. తత్సం और తద్భవ్. తత్సం అంటే సంస్కృత పదాలు, తద్భవం అంటే హిందీ పదాలు, అయినా तत्सम शब्द అంటే సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదాలు. जैसे सावन, श्रावण मास, है ना. तो इस तरह के शब्द कई प्रकार के. क्षीर అంటే दूध, है ना. क्षीर संस्कृत शब्द दूध क्या है. అయితే पुनरुक्ति शब्द అంటే एक ही शब्द बार बार प्रयोग किया जाता है ना. जैसे श्याम सिंगाराय, है ना. श्याम सिंगाराय మూవీలో ఏమైతది, అయినా ముందు చనిపోతాడు, తర్వాత మళ్ళీ పుట్టి మళ్ళీ కొత్త మూవీ స్క్రిప్ట్ రాస్తారు. అంటే అది శ్యామ్ సింగరాయ్ ఏ విధంగా ముందు చనిపోయి తర్వాత నెక్స్ట్ జన్మలో జన్మెత్తుతాడో దాన్ని పునరుజన్మ అంటారు కదా. ఇది इसी तरह है यहाँ पर नया शब्द आकर नया वह शब्द और एक बार प्रयोग होता है. ऐसे शब्दों को पुनरुक्ति शब्द అంటే చమ్ చమ్, డమ డమ, కణ కణ, है ना. ఏంటిది? చమ్ చమ్. ఈ శబ్దము ఇక్కడ మొదలై ఇక్కడనే చచ్చిపోతుంది. అదే పదము ఇంకోసారి మొదలవుతుంది. దీన్నే పునరుక్తి శబ్ద అంటారు. చచ్చిపోతుంది అంటే అట్లా కాదండి, అర్థం చేసుకోవడం కోసం అంటున్నాను, ప్లీజ్, है ना. సో సార్ ఏంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోకూడదు, है ना. సో यहाँ शब्द एक बार प्रयोग होके अंत होकर नया बार और एक बार प्रयोग होता है. ऐसे शब्दों को क्या बोलते हैं? पुनरुक्ति शब्द होते हैं. ఒకటే పదానికి రెండు సార్లు పలికితే దాన్ని పునరుక్తి శబ్ద అంటారు. దీని గురించి కూడా నేను లింక్ లో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి. युग्म शब्द అంటే मिलजुल कर आने वाले जो भी शब्द होते हैं युग्म शब्द कहा जाता है. तत्सम तद्भव. तत्सम అంటే సంస్కృత పదాలు, తద్భవం అంటే హిందీ పదాలు. తత్సం అంటే సంస్కృత పదాలు, అది క్షీర్ అంటే దూద్, అయినా మిల్క్ ని తత్సం సంస్కృతంలో క్షీర్ అంటారు. అయినా దీన్ని తద్భవ శబ్ద హిందీ మే దూద్, అయినా. तो ఇలాంటి పదాల గురించి నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి.
कारक संधि समास। कारक, कारक किसे कहते हैं, इसकी परिभाषा क्या है और इनके क्या क्या है, का, के, की, को और कई के ऊपर, के नीचे, के ऊपर, के पास, के लिए, इस तरह के कर्म कारक, करण कारक, संप्रदान कारक, अपधान कारक, ये सभी के बारे में मैंने ఎక్స్ప్లెయిన్ किया है। अब देखिए ఈ కారకాల గురించి కూడా క్లియర్ కట్ గా ఒక వీడియో చేశాను చూడండి। संधि గురించి కూడా నేను क्लियर कट గా ఒక వీడియో చేశాను చూడండి। समास के बारे में भी क्लियर कट में एक वीडियो बनाया, आप देखिए, है ना। तो संधि देखो, దో అక్షరో కే, రెండు అక్షరాల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి కొత్త పదాన్ని లేదా అక్షరాన్ని లేదా రెండు అక్షరాల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి ఏదైనా దీర్ఘ పదాన్ని, దీర్ఘ అక్షరాన్ని ఏమంటారు, సంధి అంటారు, है ना। दो अक्षरों के मेल से जो विकार हुआ है उसे संधि कहा जाता है ना। नेक्स्ट संधि के पूरे 3 प्रकार हैं, जैसे स्वर संधि, विसर्ग, स्वर संधि, व्यंजन संधि और विसर्ग संधि। समास, दो शब्दों के मेल से जो शब्द आता है उसे क्या बोलते हैं, समास कहा जाता है। दो शब्दों के मेल से, రెండు శబ్దాల యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి ఒక విగ్రహ వాక్యాన్ని లేదా ఒక సమాస పదాన్ని ఏమంటారు, సమాస్ అంటారు। ఇక్కడ సంధి అంటే అక్షరాల యొక్క కలయిక, సమాస్ అంటే శబ్దాల యొక్క కలయిక। దీని గురించి కూడా సెపరేట్ గా వీడియో చేసి పెడతాను చూడండి, है ना। नेक्स्ट काल అంటే टाइम, है ना, समयము। टेंसेस इंग्लिश में टेंसेस कहा जाता है। टेंसेस काल के बारे में यहाँ पर बताया गया है, जैसे వర్తమాన్ కాల్, భవిష్యత్ కాల్, భూతకాల్। వర్తమాన్ కాల్ అంటే ప్రెజెంట్ నడుస్తుంది, భవిష్యత్ కాల్ అంటే ఫ్యూచర్ టెన్స్, భూతకాల్ అంటే పాస్ట్ టెన్స్, అంటే జరిగిన దానికి, జరగబోయే దాని గురించి, జరిగిన దాని గురించి, జరుగుతున్న దాని గురించి తెలిపే దాన్ని కాల్, టైం అంటారు, సమయము, టెన్సెస్ అంటారు। దీని గురించి కూడా సెపరేట్ లింక్ వీడియో చేశాను చూడండి। విరామ్ చిహ్న అంటే విరామ చిహ్నాలు, జైసే ఫుల్ స్టాప్, కామా, है ना। इस तरह के పదాలు, ఎన్నో రకాల డాష్, బ్రాకెట్, ఇలాంటి పదాలు ఏదైతే ఉందో ఇవన్నీ గురించి కూడా నేను చేశాను। ముహావరే లోకోక్తియ और వాచ్య, है ना, వాయిసెస్, వీటి గురించి కూడా చూశాను। వర్తని శుద్ధ అంటే ఒకడు ఏం చేస్తాడంటే ఒక మిస్టేక్ ఇస్తాడు, పార్ట్ బి లో మిస్టేక్ ఇస్తే దాన్ని కరెక్ట్ చేసి రాయాలి, है ना। ఒక తప్పు ఇస్తాడు, తప్పు ఉన్న దాన్ని కరెక్ట్ చేసి రాయాలి, తప్పు వర్డ్, రాంగ్ లెటర్ ఇస్తాడు, రాంగ్ వర్డ్ ఇస్తాడు, దాన్ని కరెక్ట్ చేసి రాయాలి, है ना। వర్తని శుద్ధ। వాక్య ప్రయోగం, వాక్యాలను ప్రయోగం చేయడం అంటే మేక్ ద సెంటెన్స్, है ना, సెంటెన్స్ తయారు చేయడం, దాని గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది। వాక్య సహీ క్రమ కర్ణ, వాక్య కో సహీ క్రమ మే లిఖనా అంటే వాక్యాన్ని ఒక సీక్వెన్స్ లో రాయాలి అని ఇక్కడ తెలపడం జరిగింది। హిందీ అక్షర్ అంటే హిందీలో ఉన్నటువంటి 1 2 3 4 एक से 1000 कितना भी नंबर हो ना, 1947 को हिंदी में क्या बोलते हैं, है ना, 1947 అంటే ఇలాంటి పదాలని కూడా ఇవ్వడం జరుగుతుంది, వాటి గురించి కూడా చదువుకోండి, ఖచ్చితంగా అడగడం జరుగుతుందండి। నెక్స్ట్ వాక్య శుద్ధ కర్ణ, వాక్యాన్ని శుద్ధ కర్ణ అంటే ఇక్కడ వాక్య సహీ క్రమం లిఖనా, వాక్యానికి సహీ క్రమంలో ఒక క్రమంలో రాయాలి, ఇదొక క్వశ్చన్। వాక్య శుద్ధ కర్ణ, ఒకవేళ వాక్యంలో ఎలాంటి తప్పులు ఉంటే దాన్ని క్రమముగా क्लियर గా రాయాలి। శుద్ధ కర్ణ అంటే క్లియర్ చేసి, కరెక్ట్ చేసి రాయాలని అర్థం। देश विदेश शब्द, है ना, देश विदेश शब्द, इस तरह के शब्दों को यहाँ पर क्या बताया गया है, क्या देश विदेश शब्द क्या है, మన దేశంలో ఉన్నటువంటి శబ్దాలు, విదేశ శబ్దాలు, ఏ విధమైనటువంటి శబ్దాలు ఉన్నాయో వాటి గురించి కూడా అడగడం జరుగుతుంది, చదువుకోండి। నెక్స్ట్ శబ్దార్థ అంటే మీనింగ్స్, ప్రతి మీనింగ్స్ మన ఫస్ట్ లెసన్ నుంచి సిక్స్త్ లెసన్ వరకు ఉన్నటువంటి ప్రతి మీనింగ్స్ చదువుకోండి, క్లియర్ కట్ గా అక్కడ అడగడం జరుగుతుందండి। నెక్స్ట్ నో డౌట్ అంత్యక్షరి శబ్ద అంటే ఏంటి సార్ అంటారు। అంత్యక్షరి శబ్ద అంటే ఒక పదము లేదా అక్షరం ఇచ్చిన తర్వాత చివరన, ఓకే, అంత్యక్షరి అంటే అంత్యక్షరి అనే పాట పాడతాం కదా, ప్లే ఆడుకుంటాం కదా, పాట పాడేటప్పుడు తను పాట పాడిన తర్వాత దాని తర్వాత లాస్ట్ అక్షరం ఏదైతే ఉందో, లాస్ట్ ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో ఇంకొక వ్యక్తి ఏం చేయాలి, అదే అక్షరముతోటి కొత్త పాట పాడాలి, అదే అక్షరంతో కొత్త పాట పాడాలి, దాన్నే అంత్యాక్షరి పాట అంటారు। ఇదే విధంగా అంత్యాక్షరి శబ్దులకి అంటే ఇవ్వబడినటువంటి అక్షరములో, ఇవ్వబడినటువంటి శబ్దములో చివరన ఉన్నటువంటి అక్షరాన్ని ఐడెంటిఫై చేసి కొత్త పదాన్ని రాయాలి, దాన్ని అంత్యాక్షరి శబ్ద అంటారు। ఓకే, నెక్స్ట్ అంటే కలం, అయినా కలం అనేటటువంటి అక్షరం ఇచ్చారన్నమాట, శబ్దం ఇచ్చిన అనుకోండి,
కలం నామక శబ్ద దియా గయా హై. కలం అనేటువంటి శబ్దములో పదములో లాస్ట్ అక్షరం ఏముంది? మా ఉందండి. మా ఏముంది? అంత్యాక్షరి విధి మా ఉంది. లాస్ట్ ఉన్నటువంటి అక్షరం మా. మాతో కొత్త పదాన్ని తయారు చేయాలి. మా సే మమత और मन है ना, मन హృదయ్. తీసరా ఇలాంటి పదాలు మాతో కూడినటువంటి కొత్త అక్షరాల్ని కొత్త పదాలని రాయాలి అయినా. ఇలాంటి పదాలని ఇలాంటి దాన్ని ఏమంటారు? అంత్యాక్షరి శబ్ద అంటారు అయినా. నెక్స్ట్ ఈ వీటిని గురించి కూడా ఇలాంటి పదాల గురించి కూడా నేను వీడియో చేశాను, చూడండి. భాషాకి బాత్ టెక్స్ట్ బుక్ వెనకాల ఏదైతే గ్రామర్ పార్ట్ అడిగారో దాన్ని భాషాకి బాత్ అంటారు. ప్రతి గ్రామర్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి వీడియోలో. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క దానికి గురించి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి, వెతికి క్లియర్ కట్ గా చదువుకోండి. 20కి 20 మార్క్స్ వస్తాయి, ఇది నా గ్యారంటీ అయినా. ఇప్పుడు నేను చెప్పినట్లుగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ప్యాటర్న్ ని చదువుకోండి. మరియు నేను ఇచ్చినటువంటి ప్రతి పార్ట్ బి భాగాన్ని, వ్యాకరణాంశాన్ని, గ్రామర్ పార్ట్ ని చదువుకోండి, అర్థం చేసుకోండి. సో ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా హేనా. ఇది మేరా వీడియో అప్పు అచ్చా లగే, ఒకవేళ నా యొక్క వీడియో మీకు మంచిగా అనిపిస్తే, ఇఫ్ మై వీడియో ఇఫ్ యు ఫీల్ ఇట్ ఇస్ గుడ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా యొక్క వీడియో మీకు మంచి అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎవరైతే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకుంటున్నారో వాళ్ళ కోసము మాత్రం ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుందండి. ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అయినా. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసము, ఈ మరికొన్ని సమాచారాల కోసము మా ఛానల్ ని కాంటాక్ట్ కాండి, మరియు మంచి వీడియోని పొందండి, మంచి మార్క్స్ పొందండి. థ్యాంక్ యూ సో మచ్.